కృష్ణా జలాలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన దానికంటే ఎక్కువగా ఏపీ వాడుకుంటోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కృష్ణా జలాల్లో ఎక్కువగా అన్యాయం జరిగిందన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811, కర్ణాటకకు 734, మహారాష్ట్రకు 585 టీఎంసీల కేటాయింపులు ఉన్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు చాలని చెప్పడం వల్ల ఉత్తమ్ మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో 261 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపట్టినా అవి పూర్తి చేయలేదన్నారు. ఈ ప్రాజెక్టులు గత 10 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాల్లో న్యాయం జరిగేదన్నారు. బచావత్ ట్రిబ్యునల్ 1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకి 75% డిపెండబిలిటీ మీద చేసిన కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు, కర్ణాటకకి 734 టీఎంసీలు, మహారాష్ట్రకి 585 టీఎంసీలు. అంటే మొత్తం 2130 టీఎంసీల ఈ 3 రాష్ట్రాల్లో బచావత్ ట్రిబ్యునల్ డివైడ్ చేసింది. అయితే తర్వాత ఈ బచావత్ ట్రిబ్యునల్ తర్వాత కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండా మిగుల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టారు. మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఏంటిది? ఆఫ్టర్ బచావత్ ట్రిబ్యునల్ ఎస్ఎల్బిసి టనల్, అది 40 టీఎంసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 53 టీఎంసీ, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 25 టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీ, మొత్తం 261 టీఎంసీలు మరి ప్రాజెక్టులు మొదలుపెట్టడం జరిగింది, కానీ పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టులు గత 10 ఏళ్లలో పూర్తి చేసుంటే కృష్ణా నదీ జలాల్లో మనకి తెలంగాణకి పూర్తి